అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఈనాడు ముఖ్యాంశాలు చదవబోతున్నాను. టీచర్లే మా అంబాసిడర్లు. మీ చేతుల్లో 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు. ప్రభుత్వ బడుల్లో 2 లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం. ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. దేని గురించి అంటే ఇప్పుడు టీచర్లే మా అంబాసిడర్లు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని అయితే ఇంకొన్నిటిని అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఓపెన్ చేశారు కదా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ని. అవి అయితే ఇప్పుడు వాటికైతే ఇంకా టీచర్లను అయితే పంపివ్వాలి కాబట్టి అందుకే టీచర్లు మా అంబాసిడర్లు అంటున్నారు. అలాగే వాళ్ళ మీదనే 26 లక్షల పిల్లలు వాళ్ళ పెద్ద పైననే భవిష్యత్ అయితే ఉంది వాళ్ళపై. కొలువుల జాతర అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్. 2025లో కొత్త గ్రూప్ 2, 3 ప్రకటనలు. ఫిబ్రవరిలో డిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం. యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక. అయితే బట్టి విక్రమార్క గారైతే అంటున్నారు. మల్లు బట్టి విక్రమార్క ఏదో దేని గురించి అంటే కొలువుల జాతర అంటే ఇప్పుడైతే ఈ ఇయర్లో 2025లో ఇప్పుడు ఈ అక్టోబర్లో అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్లు అయితే పెడుతున్నారు. అలాగే 2025లో అయితే కొత్త గ్రూప్ 2, 3 ప్రకటనలు అయితే పెడతారంట. అలాగే ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో అయితే డిఎస్సిని అయితే ప్రకటిస్తారంట. ఏదో మల్లు భక్తి విక్రమార్క గారైతే అంటున్నారు. వెబ్సైట్లో భూమాత ముసాయిదా. అయితే భూమాత ముసాయిదా అంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్లో అయితే ఇప్పుడు 3 వారాల పాటు అందుబాటులో ఉంచుతాం. అయితే భూములు అనేది కొనుక్కోవడానికి అయితే 3 వారాల దాకా అయితే వీటిని అయితే ఓపెన్ చేసి ఉంచుతామైతే అంటున్నారు. అది దుశ్శాసన సభ. అయితే కేటీఆర్ గారు అయితే అంటున్నారు. కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు మూడు ముంగిట మను 25 మీటర్ల పిస్టల్లో ఫైనల్కు అర్హత. ఏది మను బాకర్ గారి గురించి అయితే ఇచ్చారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్. అయితే డెమోక్రటిక్ పార్టీ అంటే ఇదైతే అమెరికాకు సంబంధించిన ఎలక్షన్స్. ఇప్పుడు ట్రంప్ గారి పార్టీకి ఆపోజిట్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ. దీనికైతే అభ్యర్థిగా అయితే కమలా హారిస్ గారైతే ఉంటున్నారంట. ఇళ్లలోకి చొరబడుతున్నాయి కుక్కలు. దాడుల నియంత్రణకు పరిష్కార మార్గాన్ని ఆలోచించండి. అయితే ఇళ్లలోకి కుక్కలు అయితే చొరబడుతున్నాయి అంటే ఇప్పుడు దొంగలు అయితే ఎలా ఇంట్లోకి వస్తారో అలాగే ఇంకొందరిని చంపైతే ఎలా వెళ్తారో అలాగే కుక్కలు కూడా వచ్చి వాళ్ళైతే ఖర్చు అయితే చంపి వెళ్తున్నాయి. ఇలా అయితే చేయడం వల్ల అయితే చాలా నష్టాలు అయితే జరుగుతున్నాయి. వృద్ధురాలి మృతి కలచివేసింది. అయితే వృద్ధులు అంటే ముసలి వాళ్ళు అంటే నిన్నైతే చెప్పాడు కదా మా అన్న. దేని గురించి అంటే ఇప్పుడు వృద్ధురాలి అంటే ఒక ముసలామని అయితే ఒక కుక్క అయితే కరిచిందని దాని గురించి. ఇదైతే దీనికోసం అయితే సుప్రీంకోర్టు అలాగే ఇదైతే హైకోర్టు అయితే తీసుకోవాలి. దీని మీద అయితే ఏదో ఒక సొల్యూషన్ అయితే చేయాలి అని అయితే చెప్తున్నారు. బడ్జెట్ కన్నా 85,000
కోట్ల తక్కువ వ్యయం. ఏదైతే తెలంగాణకి అయితే బడ్జెట్లో అయితే 85,000 crores అయితే తక్కువ వ్యయం అంటే డబ్బు అంటే తక్కువ అయితే ఇచ్చారు. వ్యవసాయ శాఖలో నేటి నుంచి బదిలీల కౌన్సిలింగ్ అయితే బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ అంటే ఏదైతే ట్రాన్స్ఫర్స్ అయితే చేస్తున్నారు వ్యవసాయ శాఖలో అయితే. అమరగిరి అందాలు సోమశీల సోయగాలు అయితే కొన్ని 2 ఊర్ల గురించి అయితే ఇచ్చారు. అంటే అక్కడ ఉండే ప్రకృతి అయితే ఎంత బాగుందో అని. ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజ్. పునర్విభజన దక్షిణాదికి పెను సవాలు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన రేగుతుంది. జనాభా తక్కువగా ఉండటం వల్ల లోక్సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడనుంది. కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని అధిగమించడం ఎలా? ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అంటే సౌత్ ఇండియా. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న సౌత్ స్టేట్స్ లో అయితే మొత్తం జనాభా అయితే తక్కువగా ఉంది. ఈ జనాభా అయితే ఎందుకు తక్కువగా ఉంది, అలాగే ఎలా తక్కువగా ఉంది అనేది ఇప్పుడైతే మీకైతే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే అసలుకి ఈ సౌత్ ఇండియాలో ఎందుకు తక్కువ మంది పిల్లలు ఉంటున్నారు, ఫ్యామిలీస్ ఉంటున్నారు, అలాగే జనాభా ఎందుకు తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో అయితే సౌత్ ఇండియా అంటే అక్కడైతే ఎంత పాపులేషన్ ఉండేదంటే అది ఇండియాలో ఎక్కడైతే లేదు. సౌత్ ఇండియాలోనే చాలా మంది అయితే ఉండేవారు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎందుకు తగ్గిందంటే అప్పట్లో అయితే సౌత్ ఇండియాలో ఇప్పుడు ఒక ఫ్యామిలీకి అయితే మొత్తము ఒక 3 కన్నా ఎబో పిల్లలే వాళ్ళకైతే పుట్టేవారు. ఇప్పుడు 11 అసలుకి 11కి ఇంకా 10, 9 ఇలా అయితే వచ్చే పిల్లలు అయితే పుట్టేవారు. కానీ వాళ్ళైతే ఏమనుకున్నారంటే 3 వద్దు 2 ముద్దు అన్నట్టయితే మొత్తము 2నైతే కంటున్నారు. ఇలా అయితే మొత్తం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అయితే మొత్తం తక్కువగా అయితే అవుతుంది. ఇప్పుడు తక్కువగా అవడం వల్ల ఇప్పుడు లోక్సభలో అయితే పునర్విభజన జరగనుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అయితే నియోజకవర్గాల్లో అయితే పునర్విభజన అయితే కాబోతుంది. అందువల్లనైతే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది ఉండడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు అయితే ఉంచి పార్టిసిపేట్ అయిన ఎంపీస్ అయితే లోక్సభలో ఉండరా అనేది ఇక్కడ ఉండే మ్యాటర్. సాఫల్యానికి శిక్ష. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్. ఖనిజాదాయంపై హక్కు రాష్ట్రాలదే. దేశీయంగా గనులు ఖనిజాలపై పన్నులు రాయల్టీ విధించే అధికార విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య సుదీర్ఘ వివాదం నెలకొంది. సుప్రీంకోర్టు ఇటీవలి
తీర్పుతో దానికి తెరపడింది. గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణపై కేంద్ర గుత్తాధిపత్యాన్ని తోసిపుచ్చుతూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పిచ్చింది. ఈ సెకండ్ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు ఈ కోల్ అలాగే మైన్ అండ్ మినరల్స్ అసలుకి ఎందుకు చేస్తున్నారో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అసలు మ్యాటర్కి అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్తాను. ఇది అయితే ఫస్ట్ బేసిక్స్ నుంచి ఎవరైనా లాస్ట్ దాకా అయితే వెళ్తారు టాపిక్కి. అలాగే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడైతే ఈ మైన్స్ అండ్ మినరల్స్, సపోజ్ ఇప్పుడు కోల్ ఉంది. కోల్ ఎలా వస్తుందంటే అప్పుడిప్పుడు అంటే 2 మిలియన్స్ లేదా 20 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అంటే మన యాన్సిస్టర్స్ ఉన్న కాలంలో అయితే ఫ్లడ్స్ ఎక్కువగా రావడం వల్ల, ఇప్పుడు నీటి ప్రదేశాలు ఫ్లడ్స్లో ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు తెలంగాణలో అయితే ఫ్లడ్స్ అయితే ఎక్కువగా వచ్చాయి కాబట్టి తెలంగాణలో చాలా బొగ్గు అయితే వస్తుంది. ఇప్పుడు ఈ బొగ్గు అనేది చెట్లు అయితే మునిగిపోతాయి కదా, ఆ చెట్లు మొత్తం కాలిపోతాయి భూమిలో. అలాగే ఉండి అందువలనైతే బొగ్గు అయితే ఫామ్ అవుతుంది. ఈ బొగ్గు వల్ల అయితే కరెంట్ అయితే ఉత్పత్తి అయితే చేస్తారు. ఇప్పుడు ఈ కోల్ని ఇంకా కొన్ని మైన్స్ అండ్ మినరల్స్ అయితే తవ్వుతూ ఉంటారు కదా, అప్పుడైతే మొత్తం ఏమవుతుందంటే ఇప్పుడు వీటికైతే ఎక్స్ట్రా ఇప్పుడు ఖనిజాలపై పన్నులు రాయల్టీ అంటే ట్యాక్సెస్ ఇంకా రాయల్టీ వీటినైతే విధిస్తున్నారు. ఇప్పుడు వీటిని విధించడం వల్ల ఇప్పుడు ఈ మైన్స్ అండ్ మినరల్స్ అయితే ఎక్కువగా అయితే డెవలప్ అవ్వడం లేదు. అందుకే చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అభివృద్ధికి ఊతం. ఇప్పుడు ఈ అభివృద్ధికి ఊతం అంటే ఇప్పుడు 1957 అంటే అప్పట్లో 1957లో అంటే అప్పుడు టెక్నాలజీ లేదు. అలాగే ఇప్పుడు ఇంకా ఏమైతే కనుగొనలేదు. అప్పుడైతే నార్మల్గా ఏ దేశాలు ఎలా ఉంటాయో అలాగే ప్రతి ఒక్క దేశం అయితే ఉంది. కానీ ఇప్పుడైతే మొత్తము ఇప్పుడు దేశాలన్నీ అయితే మారిపోతున్నాయి. అలాగే వాటి డెవలప్మెంట్స్ తగ్గించి అలాగే వాళ్ళ ట్యాక్సెస్ని ఇంకా పన్నులని రాయల్టీ వీటిని అయితే తగ్గిస్తే అప్పుడు చాలా డెవలప్ అనేది కంట్రీ అయితే అవుతుంది. తరచు వివాదాలు. ఈ తరచు వివాదాలు అంటే కంటిన్యూస్గా వాళ్ళకి ట్యాక్సెస్ ఇంకా రాయల్టీని అయితే పెడితే ఇప్పుడు వాళ్ళైతే ఎలా వర్క్ చేస్తారు, అలాగే మనకి ఏమొస్తుంది, అసలు మనకి ఉపయోగం ఏంటి అసలు ఆ ట్యాక్సెస్ పెట్టడం వల్ల. ఇప్పుడు గవర్నమెంట్కి అయితే ఆ ట్యాక్సెస్ పెట్టడం వల్ల మనీ వస్తుంది, అలాగే ఇంకొందరికి శాలరీ వస్తుంది. ఇప్పుడు పన్ను అనేది అధికంగా అయితే పెడుతున్నారు. కొంచెం పన్ను పెడితే సరే, కానీ అధికంగా అయితే పెడుతున్నారు ఈ పన్నులని. ఈ ఆర్టికల్ అయితే దాని గురించి. ఈశాన్యంలో పొంచి ఉన్న ప్రమాదం. దేశంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం పెను విషాదాలకు దారితీస్తోంది. తాజాగా కేరళలో చోటు చేసుకున్న విలయమే ఇందుకు ప్రబల నిదర్శనం. విచ్చలవిడిగా ఆనకట్టల నిర్మాణంతో అరుణాచల్ ప్రదేశ్లోనూ ఇటువంటి విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ లాస్ట్ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు మొత్తం అయితే డ్యామ్స్ అలాగే ఫ్లడ్స్ రావడం. ఇప్పుడు కేరళలో ఫ్లడ్స్ వస్తున్నాయి. అలాగే కేరళలో ఉన్న ఒక సిటీ వాయనాడ్ అంటే అదొక డిస్టిక్, అలాగే దాంట్లో అయితే ఒక సిటీ ఉంటుంది అదే వాయనాడ్. ఇప్పుడు ఆ వాయనాడ్లో అయితే మొత్తం కొండ చర్యలు విరిగి పడడం ఇలా అయితే జరుగుతున్నాయి. అందువలన అయితే చాలా వరకు డ్యామేజెస్ అయితే అవ్వడం వల్ల దక్షిణాదిలో అయితే చాలా ప్రమాదం అయితే ఉంటుంది. ఈశాన్యంలో పొంచి ఉన్న ప్రమాదం. ఈ ఫస్ట్ హెడ్డింగ్లోనే ఈశాన్యంలో పొంచి ఉన్న ప్రమాదం అంటే
ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం కట్టిన బ్రిడ్జెస్ అన్నీ అయితే కూలిపోతున్నాయి. అలాగే ఇప్పుడు కేరళలో అయితే ఇంకా చాలా డ్యామేజెస్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఆర్టికల్ అయితే దాని గురించి. హింసోన్మాద జ్వాలల్లో విశ్వశాంతి అయితే యుద్ధాలలో అయితే అంటే మొత్తం శాంతితోనైతే ఉండాలి అని అయితే అంటూ ఈ ఆర్టికల్ అయితే దాని గురించి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్. బలహీనంగా రైల్వే పాత వంతెన అయితే బలహీనంగా అంటే మొత్తము అదైతే విరిగిపోతుంది. అలాగైతే రైల్వే వంతెన అయితే ఒకటైతే విరిగిపోయే స్థితిలో అయితే ఉంది. గోడల నుంచి పెరుగుతున్న రావి చెట్టు పెచ్చులుడుతున్న వంతెన అయితే మొత్తం ఆ వంతెనకైతే చెట్లు అయితే వస్తున్నాయి. అలాగే ఒక రావి చెట్టు కూడా అయితే దానికైతే వచ్చింది. ఉద్యోగార్థి సిద్ధమవుదామా అయితే జాబ్ క్యాలెండర్ అయితే విడుదల అయితే చేశారు. దాని గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. మన కలంకారీ దరీస్ అదుర్స్ అయితే దుప్పటలు అయితే చేస్తున్నారు. దాని గురించి ఇదైతే. ఇప్పుడు ఈ తరం పేజ్. ఈ స్నేహం వద్దు అయితే ఈరోజైతే ఫ్రెండ్షిప్ డే కాబట్టి రేపైతే ఫ్రెండ్షిప్ డే కాబట్టి అయితే ఇక్కడైతే ఇచ్చారు. దోస్త్ మేరా దోస్త్ ఇది కూడా దాని గురించే. కన్న వాళ్ళే అడ్డం తెక్తే మనలో మనం. ఇప్పుడు ప్రతిభా పేజ్. పెద్దల సభకు పెద్ద అంటే ఇప్పుడు పెద్దల సభ అంటే రాజ్యసభ, ఇప్పుడు పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అంటే వీళ్ళకైతే హెడ్గా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయితే ఉంటారు. అయితే దాని గురించి అంటే ఎవరెవరు ఉన్నారంటే జగదీప్ ధన్కర్. ఇప్పుడైతే జగదీప్ ధన్కర్ గారు అయితే ఉంటున్నారు. అప్పట్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, బైరాన్ సింగ్ షెకావత్ భారత ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజుతో పోల్చవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇండియన్ పాలిటీ హమీద్ అన్వారీ, కేఆర్ నారాయణ, కె కృష్ణకాంత్ వీళ్ళైతే అప్పుడైతే ఉన్నారు హెడ్గా. 20 అడుగులు కుంగిపోయిన భూమి, 3 అంచెల్లో అప్పిల్ల స్వీకరణ, పెట్టుబడులే లక్ష్యంగా విదేశాలకు సీఎం. జియోథర్మల్ కేంద్రంగా పగిడేరు. లక్నవరం అందాలు పర్యాటకులకు ఆనందాలు. ఇప్పుడైతే స్పోర్ట్స్ పేజ్. ఛాంపియన్ ప్యారిస్ 2024 గురించి. దిగేనా మూడో బుల్లెట్ అయితే 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో అయితే బాకర్ గారు అయితే సెలెక్ట్ అయ్యారు ఫైనల్స్కి.
లక్ష్యం దిశగా లక్ష్యం దిశగా ఏది లక్ష్య సేన్ గారి లక్ష్యంగా అయితే దిశగా అంటే అతనైతే మొత్తం ఫైనల్కి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు, అలాగే గెలవాలని. నౌ రియల్ ఛాంపియన్ పేజ్. ఈతలో కొత్త రాణి అయితే సమ్మర్ మెకింటోష్ గారి గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. చేజేతుల అయితే విజయానికి దూరమైన భారత్ శ్రీలంకతో తొలి వన్డే టై. అయితే శ్రీలంకతోనైతే ఫస్ట్ వన్డే మ్యాచ్ అయితే టై అయితే అయిపోయింది. నా బిజినెస్ పేజ్. ఔషధ పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్. నాణ్యతలో రాజీ పడటం లేదు. మెడ్ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ మధుకర్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు, అయితే మొత్తము మెడిసిన్స్ అయితే ఒక ల్యాబొరేటరీలో అయితే చేస్తారని. త్వరలో ప్రత్యేక క్రీడా విధానం అయితే కొత్త క్రీడా విధానం అంటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అయితే కొత్త అంటే ఇప్పుడు స్పోర్ట్స్కి అయితే సపరేట్గా అయితే కొన్ని అయితే పెడతారంట కోచింగ్ సెంటర్స్. సైబర్ నేరాలకు అడ్డుకట్ట. జాబ్ క్యాలెండర్ పై రగడ. బడుల్లో క్రీడల పీరియడ్ ఉండాలి. ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీలు విద్యాశాఖను ఆదేశిస్తున్నమ్మ బట్టి అయితే మల్లు బట్టి విక్రమార్క గారు అయితే చెప్తున్నారు దీని గురించి. టీచర్లే మా అంబాసిడర్లు. తాడి చెట్టుపై అది దుశ్శాసన సభ.